ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ ఉదయకాల సమయమున నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్, వీటన్నిటిలో కలిసి అనుదినం ప్రభు యొక్క వాక్యం వింటున్నారు. మిమ్మలను తలంచి ప్రభువుకు స్తుతిస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధాత్మునితో అనుదినము నడవడము, మాట్లాడడము ఎంత గొప్ప సంతోషం. ఈ ఉదయమే ప్రభు మీకు ఇచ్చేటువంటి మాట మీరు నాతో పాటు కలిసి మీరు చదవాలి, చెప్పేటప్పుడు మీరు వినాలని ప్రేమతో కోరుచున్నాను. ఈ స్క్రీన్లో ఆ వాక్యం వస్తూ ఉన్నప్పటికీ మీరు టక్కున బైబిల్ తెరచి చదివి ఆ బైబిల్ని మీరు చదవాలని నా విన్నపము. నేను చదువుతున్నాను ఈ దినమునకు సంబంధించిన ప్రభు యొక్క మాట. వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 3వ వచనం. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అపోస్తలులు 13:3 నేను చదివాను. ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వేరు చేసే ఆత్మ వేరు, ప్రత్యేకపరచుకోవడం వేరు. ఈ రెండింటిలో ఉన్న వ్యత్యాసములు మీరు తెలుసుకోవాలి. వేరు చేయడం అనేది దేవుని యొద్ద నుంచి రాదు. ప్రత్యేకపరచడం, కలపడం అనేది దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఇక్కడ చూడండి, వారు పాడి స్తుతించి ఆరాధించేటప్పుడు హఠాత్తుగా పరిశుద్ధాత్ముడు దిగి, నేను పిలిచిన పని కొరకు ప్రభు యొక్క దాసుడైన బర్నబాసును పౌలును మీరు వేరు చేసి ప్రత్యేకపరచి పంపుడి అంటున్నారు. అలాగైతే ఈ ఉదయకాల సమయమున మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. మిమ్ములను ఒక స్థానములో నుంచి మరొక స్థానంలోనికి ప్రభు తీసుకువెళ్ళడానికి ఇష్టపడుచున్నాడు. అలాగైతే దేవుడు ఒక ప్రత్యేకతను అక్కడ ఉంచుతాడు. ఎప్పుడూ ఒకే స్థలములో ప్రభు ఉంచాడు. లోకానుసారంగా ఒక ప్రమోషన్ తర్వాత పదోన్నతి వచ్చినట్లుగా ఆత్మీయ జీవితంలో కూడా ఆ తదుపరి ఔన్నత్యమును మీరు చూడగలరు. ఆమేన్. ఇది ఎలాగూ సాధ్యమవుతుంది? మీరు తరచు ఆత్మలో నింపబడి ప్రభువును స్తుతిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణను మీరు బాగా రుచించగలరు. అలాగైతే ఇంతవరకు మీరు పాడుతూ ఉన్నట్లయితే, ప్రార్థిస్తూ ఉంటే, ఇక మీదట మీ ప్రార్థన సరిహద్దులను ప్రభు విశాలపరుస్తాడు. పట్టణము, దేశము, దేశములు అనే ఆలోచన ఇస్తాడు. ఇలాగూ దేవుడు ప్రతి మెట్టులోనికి మిమ్మల్ని నడిపించే అనుభవం, సువార్త ప్రకటించుటలో ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. కనుక మొత్తానికి ఈ ఉదయకాలం, ప్రభువా నీవు నన్ను ఏ మార్గములో నడిపించటానికి ఇష్టపడుతున్నారో నడిపించండి. నా కుటుంబ జీవితంలో నేను జయ జీవితము జీవించాలి, ప్రయోజనకరమైన పరిచర్య చెయ్యాలని మీరు ఈ వాక్యమునకు అప్పగించుకోనండి. ఆశ్చర్యముగా ప్రభు ఈ దినం మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ దినం మీరు ముగించేటప్పుడు చూడండి, స్తోత్రముతో ముగించి ప్రభు నామాన్ని మీరు మహిమపరుస్తారు. ఈ సత్యమునకు అప్పగించుకొని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. మీరు నాతో కలిసి ప్రార్థిస్తారు కదా. మనం ప్రార్థించుదాం. పరిశుద్ధమైన మంచి దేవా, ఆ రోజు వారు ప్రత్యేకపరచబడినప్పుడు ఉపవాసం ఉండి వారి మీద చేతులుంచి ప్రార్థించి పంపించారయ్యా. దేవా, మీ పిల్లలు ఆ తదుపరి ఆ యొక్క మెట్టుకు రావాలి. సాధారణ విశ్వాసులుగా ఉన్నది చాలు. ప్రభువా, సువార్తను ప్రకటించే శిష్యులనుగా మార్చండి, రూపించండి. ఏదో ఒక రీతిగా మీ బిడ్డలను వాడుకొందురుగాక. అలాంటి భారం, దాహం, ఆశ దయచేయండి. అలాగే మీరు చెయ్యండి. ఈ దినమంతా మీ బిడ్డలను కీడుకు, దుష్టత్వమునకు, శ్రమలకు తప్పించి కాపాడండి. ప్రభు యొక్క రెక్కల క్రింద బిడ్డలకు ఆశ్రయముగా ఉంచండి. యేసు నామములో ప్రార్థన ఆలకించు తండ్రి. ఆమెన్. ప్రభు యొక్క మారని కృప ఈ దినమంతా మీతో ఉంటుంది. సరే, మీరు పొందిన ఆశీర్వాదములను ఎదుటివారితో పంచుకోవాలని తరచూ అంటాను కదా. ఈ క్లుప్త సందేశం మీకు తెలిసిన వారికి అంతా బాధ్యతతో షేర్ చేయండి. ప్రభు కొలత లేకుండా ఆశీర్వదిస్తాడు ప్రభు. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 984112
528336 మరియు 7299546333. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.